ఆరోగ్య సంరక్షణకు ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యంతో ఇప్పుడు చిరుధాన్యాలు ఎక్కడ లేని ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మంచి పోషకాలు కలిగిన వీటికి ఎనలేని డిమాండ్. అలాంటి చిరుధాన్యాలకు ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైతులు వాటి సాగు సంరక్షణను ఓ పెద్ద పండుగగా చేసుకుంటున్నారు. దానికి పాత పంటల జాతరగా నామకరణం చేసి చిరుధాన్యాల ప్రాముఖ్యతను చాటుతున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవం సాంప్రదాయ చిరుధాన్యాల పంటల ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. దాదాపు నెల రోజుల పాటు సాగనున్న ఈ జాతర ఊరూరా తిరుగుతూ దీనికోసం ప్రచారం చేస్తున్నారు. ఈసారి రజతోత్సవం కావడం ఈ పండుగ మరో విశేషం. సంక్రాంతి అంటే రైతుల పండుగగా పేరు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అన్నదాతలు అందరికంటే కాస్త ఘనంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి అంతటా 3 రోజులు నిర్వహించుకుంటే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మాత్రం నెల రోజులు చేసుకుంటారు. చిరుధాన్యాలకు చాలా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వాటి రైతులు పాత పంటల జాతర పేరుతో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 11 వరకు దీన్ని జరుపుకుంటున్నారు. జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్ కేంద్రంగా సంప్రదాయ పాత పంటల సంరక్షణే ప్రధాన ఉద్దేశంగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ ఈ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. 1999లో సంక్రాంతి రోజున దీన్ని ప్రారంభించి శివరాత్రి వరకు కొనసాగించారు. అదే ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసారి కార్యక్రమాన్ని న్యాల్కల్ మండలం వడ్డి గ్రామంలో ప్రారంభించారు. పాత పంటల జాతరలో 16 ఎడ్ల బండ్లపై చిరుధాన్యాల విత్తనాలను అలంకరిస్తారు. నెల రోజుల పాటు గ్రామాల్లో ఊరేగిస్తారు. సదస్సులు నిర్వహించి పాత పంటల సాగు, సేంద్రియ విధానం, సంప్రదాయ వంటకాలు, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలు వివరిస్తారు. పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తల అనుభవాలను తెలియజేస్తారు. రైతులందరూ కలిసి ఒకచోట చేరి వ్యవసాయ పండుగ జాతరగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశం పడిపోతున్న కనుమరుగైపోతున్న విత్తనాలు, పంటలు, ఆటలు, పాటలు, మాటలు, నాట్యాలు, వీటన్నిటిని చేతి వృత్తులు, వ్యవసాయానికితో ముడిపడిన ప్రతి ఒక్కదాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఈ జాతరని మనం చేసుకుంటున్నాము. అంటే ఈ జాతర ద్వారా మనుషులందరికీ, ప్రపంచంలో అందరికీ కూడా ఆరోగ్యం, ఆహారం, ఆహ్లాదం దొరకాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన జాతర. చిరుధాన్యాలు ఎక్కువ రకాలను సాగు చేసేవారిని గుర్తించి పాత పంటల జాతర ముగింపు కార్యక్రమంలో సత్కరిస్తారు. వారికి ప్రోత్సాహకాలు కూడా అందజేస్తారు. దాదాపు 80 రకాల విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు గ్రామానికి 15 మంది చొప్పున 30 గ్రామాల్లో సంఘం కార్యకర్తలు విత్తన బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ పంటలు పూర్తిగా సేంద్రియ పద్ధతి ద్వారా మాత్రమే పండిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం తినే ఆహారంలో 50% పైగా కలుషితంగా మారుతోంది. దీనిని ముందుగానే గుర్తించిన జహీరాబాద్ ప్రాంత రైతులు సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాలను పండిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు. ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ బయోడైవర్సిటీ ఫెస్టివల్ చూడడం అండ్ అటెండ్ చేయడం బాగుంది. చాలా ఇక్కడ రకరకాలుగా స్టాల్స్ పెట్టారు, మిల్లెట్స్ డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ మెయిన్గా అట్రాక్షన్ ఏంటంటే విమెన్ ఫార్మర్స్. ఇక్కడ మొత్తం DDSలో విమెన్ ఫార్మర్స్దే వాళ్ళదే పై చెయ్యి ఉంది అండ్ వాళ్ళే చేస్తున్నారు. సో అది చూడడానికి, అది ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంది. మన దేశంలో ఆహారానికి ఉపయోగపడే పప్పు దినుసులు కానివ్వండి, నూనె రకాలు కానివ్వండి, ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన చిరుధాన్యాలను పూర్తిగా మర్చిపోయాము. అది మర్చిపోకుండా ఇక్కడ రైతులు 25 సంవత్సరాలుగా వాళ్ళ ట్రెడిషన్ని, అంటే తరతరాలుగా వాళ్ళకు వచ్చిన పంటలని, ఆ విత్తనాలని గుర్తిస్తూ సంక్రాంతి సమయంలో జాతరగా చేసుకుంటారు. ప్రతి ఒక 100 ఊర్ల దాకా ఇప్పటిదాకా దీంట్లో అందరు కలిసి చేశారనమాట. ఒక ఊరికి వచ్చిందంటే ఎడ్లోళ్ళకు సంబంధం ఉంటుంది, గౌనోళ్ళకు సంబంధం ఉంటుంది, ఆ ఊర్లో ఉన్న పెద్దోళ్ళకు ప్రతి ఒక్కరికి సంబంధం ఉన్నదనమాట. ఈ జాతర ఒక్కరిది కాదు. అయితే ఒక్కరికి సంబంధించింది అయితే, ఒక కులానికి సంబంధించి అయితే ఒక్క మనుషులు ఉంటారు, ఆ దానికి సంబంధించిన మనుషులే ఉంటారు. కానీ ఈ జాతరలో ప్రతి ఒక్కరికి సంబంధించింది, ప్రాణాలను కాపాడుకునే దిశగా మేము అడుగులేస్తున్నాము. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. జహీరాబాద్ ప్రాంతంలో సాగే పాత పంటల జాతర సత్ఫలితాలనిస్తోంది. దీనికోసం ప్రధానంగా జహీరాబాద్, జరాసంగం, న్యాల్కల్,
రాయకోడ్, మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లోని 70కి పైగా గ్రామాల్లో 5,000 మంది మహిళలతో సంఘాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా చిరుధాన్యాల పరిరక్షణ ఉద్యమానికి నాంది పలికారు. ప్రతి గ్రామంలో 30 మంది మహిళా రైతులతో చిరుధాన్యాలను సాగు చేయిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం కోడళ్ల సంఘాలను సైతం ఏర్పాటు చేయించారు. ఉమ్మడిగా పనిచేస్తే ఏ పనిలో అయినా సత్ఫలితాలొస్తాయి అనేందుకు ఇక్కడి మహిళలు నిదర్శనంగా నిలుస్తున్నారు. చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. రాబోయే కాలంలో చిరుధాన్యాల్ని మరింత ఎక్కువ లాభదాయకంగా చేయడానికి ప్రాసెసింగ్ టెక్నాలజీస్ని ఉపయోగించి జహీరాబాద్ మిల్లెట్స్ బ్రాండ్ అనే విధంగా మనం ఇక్కడ పండిస్తున్నటువంటి ఆర్గానిక్ వేలో పండిస్తున్నటువంటి సేంద్రియ చిరుధాన్యాల ఉత్పత్తి, అదేవిధంగా సేంద్రియ చిరుధాన్యాల యొక్క విలువను జోడించినటువంటి ఉత్పత్తుల్ని మరింత ఎక్కువ మొత్తంలో మనం చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మహిళా రైతుల్లో ఇంకొద్దిగా చైతన్యం తీసుకొచ్చేసి అంటే మార్కెట్కి కూడా కనెక్ట్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. నెల రోజుల పాటు నిర్వహించే పాత పంటల జాతరకు దేశ విదేశాల్లోని చిరుధాన్యాల ప్రేమికులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వస్తుంటారు. విదేశీ ప్రతినిధులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొంటారు. నృత్యాలు చేస్తూ సందడి చేస్తుంటారు. ఆయా దేశాల్లోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పంటలు, ఇతర అంశాలను ఇక్కడి మహిళా రైతులకు వివరిస్తారు. పాత పంటల జాతర ప్రారంభోత్సవం సందర్భంగా చిరుధాన్యాలతో అలంకరించిన ఎద్దుల బండ్లను ఊరేగించారు. సంప్రదాయబద్ధంగా పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. జాతరలో ఏకరూప దుస్తులు ధరించి మహిళా రైతులు చేసిన కోలాటం, పురుగుల మజ్మ, చిటికెల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాత పంటల జాతరలో జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కేఫ్ ఎథ్నిక్ హోటల్ వారి చిరుధాన్యాల వంటకాలు, సంఘం దుకాణం అమ్మకాలు కనువిందు చేశాయి. స్టాళ్లలో వివిధ రకాల చిరుధాన్యాలు, వాటిని పండించడానికి వాడిన సేంద్రియ ఎరువులను సైతం ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం జాతరలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. విత్తనం నాటిన దగ్గర నుంచి దిగుబడి వచ్చేంత వరకు రైతులు తమ వ్యవసాయ పొలంలో పంటకు ఏమేం అందిస్తున్నారో సవివరంగా తెలుపుతున్నారు. రకరకాల విత్తనాలు, చిరుధాన్యాల విత్తనాలు కానీ, నూనె గింజల విత్తనాలు కానీ, పప్పు దినుసుల విత్తనాలు కానీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ బయట నుంచి ఎక్కువ విజిటర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి చూపించడానికి రకరకాల విత్తనాలు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు కషాయాలు, మనకు ఇప్పుడు ఈ ఎరువులు వేసిన తర్వాత మనకి ఏంటంటే ఆల్టర్నేట్గా మనకు లిక్విడ్ మెన్యూర్స్ అనే అవసరం ఉంటాయి. జీవామృతం కానీ, వర్మీ వాష్ కానీ, పంచగవ్య కానీ, అవి కూడా మనం డిస్ప్లే చేయడము, దాని ఉపయోగం ఎట్లా తయారు చేసుకున్నదని కూడా ఇక్కడ మేము వివరించడం జరుగుతుంది. పాత పంటల జాతరకు వస్తున్న రైతులు, ప్రజలు దాదాపు 80 రకాల చిరుధాన్యాలను ఒకే చోట చూడటంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలియని రకాలు, వాటిలోని పోషక విలువల్ని తెలుసుకుంటున్నారు. ఏ చిరుధాన్యంలో ఏ పోషకాలుంటాయో శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. దీని ద్వారా రైతులు సరికొత్త ఆలోచనలతో పంటను పండించడానికి సిద్ధమవుతున్నారు. ప్రాంతాలు, మతాలు, కులాలతో సంబంధం లేకుండా మేమంతా రైతులం అనే భావన వారిలో కనిపించిందని జాతరకు హాజరైన వారు చెబుతున్నారు. పాత పంటల సాగు ప్రాంతంగా పేరొందిన జహీరాబాద్ బ్రాండ్ పేరుతో చిరుధాన్యాల పరిరక్షణ, ఉత్పత్తుల కోసం డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంతో కలిసి ఐసీఏఆర్ పనిచేయనున్నట్లు అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి అటారీ జోన్ 10 డైరెక్టర్ షేక్ మీరా తెలిపారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా చిరుధాన్యాలను ఇప్పటికే సేకరించి నాణ్యతా ప్రమాణాలు ధృవీకరించినట్లు వెల్లడించారు. వీటిని జాతీయ గుర్తింపునకు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. దివంగత డైరెక్టర్ పివి సతీష్ సారథ్యంలో డిడిఎస్ మహిళా రైతులు 40 సంవత్సరాల పాటు చేసిన పోరాటాల ఫలితంగానే ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో జీవితం ఉరుకులు పరుగులమయంగా మారటం, కాలుష్యం కారణంగా పౌష్టికాహారం తప్పనిసరిగా మారింది. కొత్త కొత్త రోగాలు పుట్టుకు వస్తున్న నేపథ్యంలో ఇది మరింత అవసరంగా మారింది. కాబట్టి చిరుధాన్యాలు,
సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం కాపాడుకునే వీలు కలుగుతుంది. ఈ విషయంలో ప్రజలతో పాటు ఇతర రైతుల్లో అవగాహన కోసం పాత పంటల జాతర రూపంలో జహీరాబాద్ చిరుధాన్యాల రైతులు చేస్తున్న కృషిపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.